భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సొంత అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజేశ్వరి. తల్లి రాసిచ్చిన ఇంట్లో నుంచి అన్న వెళ్లగొట్టాడని ఆరోపించారు. తల్లి మరణం తర్వాత ప్రస్తుతం చెట్టు కింద జీవనం సాగిస్తున్నానని తెలిపింది. తల్లిదండ్రుల ఆరోగ్యానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తే వారు ఇల్లు రాసిచ్చారని తెలిపారు. రాజేశ్వరి ఇంట్లో నుంచి వెళ్లగొట్టలేదన్నారు ఆమె అన్న కుటుంబ సభ్యులు. ఆమెకు ఒక్కదాన్నే నేను అమ్మాయిని. అన్న ఫుల్ తాగబోతూ, అమ్మ ఆరోగ్యం బాగాలేదు, అన్న ఆరోగ్యం బాగలేదు, నాన్న ఆరోగ్య పక్షవాతం వచ్చి 9 సంవత్సరాలు బాగలేకపోతే చూపించిన. నాన్న చనిపోయి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. అన్న చచ్చిపోయి 9 సంవత్సరాలు అవుతుంది. అమ్మ చచ్చిపోయి ఇప్పుడు 11 రోజులు అవుతుంది. ఈ 30 సంవత్సరాల కాలంలో గూల యాదగిరి భార్య సావిత్రి మైబాద్లో ఉండి 4 బిడ్డలు నాకు పుట్టిల్లు అని చెప్పేసి ఈ 30 సంవత్సరాల్లో మా అమ్మ అందరు చనిపోయినాక వచ్చి ఇది నాది అని చెప్పేసి నన్ను నిలదీసి నేను ఆ ఇంట్లో ఉంటే నేను కట్టుకుంటే నన్ను బయటికి గెంటేసిళ్ళు, నన్ను ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడిళ్ళు. నేను బయటికి రావడానికి కారణము వాళ్ళు. నా మానసిక వేదన ఉన్నది. నేను చెట్టు కింద వండుకుంటాను, చెట్టు కింద తింటాను, అరుగు మీద పడుకుంటాను. రాత్రి వర్షం వచ్చింది. వర్షం వచ్చినప్పుడు అన్న కనీసము మేము ఇవాళ మేము మైబాద్ నుండి మేము వచ్చి మేము ఇక్కడ స్వేచ్ఛగా ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను పడుకున్నా. మరి అది చెట్టు కింద ఉన్నది. మా అత్త కదా, మరి మా నాన్న తోడ పుట్టింది, మాకు అన్ని చేస్తుంది కదా అని చెప్పి వచ్చి ఒక్కతన్ని కూడా వచ్చి కనీసం మా వాదిన కూడా వచ్చి నన్ను నువ్వు ఇక్కడ వానలో తడవకని కూడా లేదు. నైట్ 2:30 దాకా నేను వర్షంలో తడిచిన. నేను బట్టలన్నీ ఆరినాక నా కొడుకులు చీపురు గడ తీసుకొచ్చి అరిగంతా ఊడ్చి బెడ్షీట్ వేసి నా కొడుకు పడుకోబెట్టిండు. నా పిల్లలు తెల్లని దాకా నాతో ఉన్నారు. ఇలాంటి పక్షంలో నన్ను ఇంతగానో శోభ పెట్టడం ఏంటి? నేను చేసిన పాపం ఇది. నా తల్లిదండ్రులను చూసుకోవడమే నేను చేసిన పాపమా? నేను ఎవరిని కోసం నేను ఆశలు అడుగుతలేను. నా భర్త 2 కొనుక్కున్నాడు అంది, దానికోసం నేను మాట్లాడట్లేదు. నా తల్లి కర్మకాండల కోసం గొడవ చేయొద్దు. నా తల్లి కర్మకాండలు నేను చేసుకుంటాను. నేను కుండబట్టిన నేను చేసుకుంటాను. ఈ రోజు నేను రోడ్డు మీద ఉంటాను. అందరూ నన్ను అడుగుతాను. కనీసం రానని వచ్చి ఎవరు మాట్లాడాలి వాళ్ళ దగ్గర.